శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు దుర్గమ్మ తన బిడ్డల కోసం తీసుకొచ్చిన సందేశం ఏంటో చూద్దామా? తల్లి, శుక్రవారం నాడు దుర్గమ్మ చేతిలో ఉన్నటువంటి పసుపు కుంకుమను తాకిన క్షణంలోనే నీ బంధం నీకు దగ్గరవుతుంది. నీకు దూరమైన బంధం, నీకు దూరంగా వెళ్ళిపోయిన బంధం, నిన్ను పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తున్న బంధం, నువ్వు ఎంత ఏడుస్తున్నా నీ కన్నీళ్లు కూడా పట్టించుకోనటువంటి బంధం నీకు దగ్గరవుతుంది. ఇంతకాలం కూడా ఎంతగానో ఆ బంధం రాక కోసం తప్పించావో, పరితపించావో, ఎదురు చూసావో, అలాంటి బంధం దగ్గర కాబోతోంది. జాగ్రత్తగా ఈరోజు నీ దుర్గమ్మ చేతిలో ఉన్న పసుపు కుంకుమను నేలపాలు కాకనే తాకు తల్లి అంటూ దుర్గమ్మ ఈరోజు ఇక నిగూఢార్థం దాగి ఉన్న హెచ్చరికతో కూడిన సందేశంతో వచ్చారండి. అమ్మ మాటలు వెనుకున్న అర్థం పరమార్థం తెలియాలి అంటే ఖచ్చితంగా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి దాకా చూడాల్సిందే. వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, మన దుర్గమ్మ భక్తులందరికీ షేర్ చేయండి. వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అదే చెత్త హైప్ కూడా చేసి మీ సపోర్ట్ నాకు అందిస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను. ఇక దుమ్ దుర్గాయ నమః అంటూ కామెంట్ బాక్స్ లో టైప్ చేసి పెట్టి వీడియో చూడటం మొదలు పెట్టండి. అమ్మ ఆశీర్వాదాలు మీకు ఇంకా త్వరగా దొరుకుతాయి. ఇక ఎంత నమ్మకమైన గురువు గారండి. రీసెంట్గా నాకు ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు ఈ గురువు గారిని కాంటాక్ట్ అయినప్పుడు నాకు ఎంత మంచి సొల్యూషన్ ఇచ్చారంటే ఆ కష్టం నుంచి వెంటనే నన్ను బయటపడవేశారు. అందుకే ఇంత కాన్ఫిడెంట్గా చెప్తూ ఉంటాను. మీకు కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా గురువు గారిని కాంటాక్ట్ అవ్వచ్చు. మీరు మంచి జ్యోతిష్యం చెప్పించుకోవాలన్నా, కఠినమైన సమస్యల నుంచి, ఎవరికి చెప్పుకోలేని సమస్యల నుంచి, కట్టుకున్న వారికి, కడుపును ముట్టిన బిడ్డలకి, తోబుట్టువులకి కూడా చెప్పుకోలేని సమస్యలతో అల్లాడిపోతూ ఉన్న సమయంలో ఒక్కసారి గురువు గారికి కాల్ ట్రై చేసి చూడండి. ఎందుకంటే మనకు కొన్ని సమస్యలు ఎలా ఉంటాయంటే ఇంట్లో వాళ్ళకు కూడా తెలియకూడదు, అది పెద్ద ప్రాబ్లం అయిపోయే స్థితి ఉంటుంది. అలాంటి ప్రాబ్లమ్స్కి సైతం ఈ గురువు గారిని కాంటాక్ట్ అవ్వచ్చు. శ్రీ సాయి దుర్గా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి ఈ గురూజీ నరసింహరాజు గారు. మీరు నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. మీ మొబైల్ నెంబర్ 9063099505. ప్రాబ్లం ఏంటి అన్నది ఫోను ద్వారా వివరించి చెప్తే చాలు. పూజల ద్వారానే మిమ్మల్ని ఆ కష్టాల నుంచి బయటపడవేస్తారు అతి తక్కువ సమయంలో. మీరు ఎలాంటి సమస్యలకైనా ఈయన్ని కాంటాక్ట్ అవ్వచ్చు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్య భర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలున్నా నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, భార్య భర్తల మధ్య, లవర్స్ మధ్య అనుమానాలు, అపార్థాలు ఉన్న, థర్డ్ పర్సన్ ఉన్న, అత్తాకోడల మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ఒక్క ప్రాబ్లం కి చక్కటి సొల్యూషన్ ఇస్తున్నారండి. ఇక్కడున్న మీకే కాదు, దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటున్నారు. కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒక్కోసారి కాల్ ట్రై చేసి చూడండి. ఆ తర్వాత మీ హ్యాపీనెస్ మీరు నాతో షేర్ చేసుకుంటారు. ఇక ఈరోజు అమ్మ సందేశం విషయానికి వస్తే, తల్లి, ఈ శుక్రవారం నీకు ఇష్టమైన బంధం నిన్ను వెతుక్కుంటూ రాబోతోంది. నువ్వు కలలు కన్న బంధం, ఎంతగానో ఎదురు చూస్తున్న బంధం. ఇక్కడ నా చేతిలో ఉన్నటువంటి పసుపు కుంకుమల్లో ఒక్కదాన్ని నువ్వు తాకు. నీ బంధం నిన్ను ఎలా వెతుక్కుంటూ వస్తుందో నువ్వే చూస్తావు. కాదనకుండా ఈ యొక్క సందేశాన్ని నువ్వు విన్నావు అంటే ఈ అమ్మ అనుగ్రహం నీకు ఉన్నట్టే. ఈ అమ్మ మీద నీకు పూర్తి నమ్మకం ఉంది కదా. ఉంటే ఇక ఏమాత్రం ఆలస్యం చెయ్యకుండా ఆనందంగా, సంతోషంగా ఒక్కసారి ఈ పసుపు కుంకుమలను తాకు తల్లి. తల్లి అంటే ఇష్టం లేని వారు ఎవరైనా ఉంటారా? ఈ అమ్మ అంటే అందరికీ అంత ప్రీతి. నా బిడ్డల్ని నేను ఎంతో సంతోషంగా ఉండాలి, ఎంతో అన్యోన్యంగా ఉండాలి అని కూడా నేను ఎప్పుడూ కోరుకుంటూనే ఉంటాను. వాళ్ళు విజయవంతులుగా ఉండాలి అని నేను ఎప్పుడూ ఆశపడుతూనే ఉంటాను. ఈ పసుపు కుంకుమల్లో ఒక్కదాన్ని తాకు తల్లి. ఇలా ఎందుకు తాకమని చెప్పానో తెలుసా? నీకు ఇష్టమైన బంధం నిన్ను వెతుక్కుంటూ రాబోతుంది. అది ఎవరో తెలుసుకో. 2 నిమిషాలు వింటే నీకే పూర్తిగా అర్థమవుతుంది. ఇది ఎవరో అని నీ మనసుకే తెలుస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను తీసుకువచ్చిన ఈ శుభవార్తని ఏ మాత్రం కూడా వెనక్కి అనేది పంపకు. నా మీద భక్తితోటి, నమ్మకంతోటి ఇక్కడ ఉన్నటువంటి పసుపు కుంకుమల్లో ఒక్కదాన్ని తాకు తల్లి. తియ్యటి శుభవార్త నీ చెవిన వేస్తాను. నీ జీవితాన్ని నాకు అప్పగించు. నన్నే నమ్ముకున్న నీకు ఎలాంటి శుభవార్త చెబుతానో, నీకు ఇష్టమైన బంధం ఈ శుక్రవారం రోజు ఎలా నిన్ను చేరబోతోందో కూడా పూర్తిగా విను. కాదనకుండా విను. తల్లి, నీ జీవితాన్ని నాకు అప్పగించు. నేను చూసుకుంటాను. నన్నే నమ్ముకున్నావు కదా, నేను ఎలా చేతులు వదిలేస్తాను? నీకు ఈ అమ్మ అండ ఉంది. ఎందుకు నీకు ఇంత బాధ మిగిల్చాను అని నువ్వు ఆందోళనలో ఉన్నావు కదా. ఇది ఒక కష్టం కాదమ్మా. నీకు బలాన్ని ఇచ్చే సంతోష వార్తగా నేను ఈరోజు
నీ ముందుకు వచ్చాను. ఎవరైతే ఈ అమ్మను ఇష్టపడుతూ ఉన్నారో, ఎవరైతే నిన్ను ఇష్టపడుతూ ఉన్నారో వారే నీ దగ్గరికి వస్తారు. ఒకసారి ఈ తల్లిని తలుచుకొని నీ మనసులో వారి గురించి తలుచుకో. వారు నీకు అతి దగ్గరలో ఉన్నారు. ఇది వింటే కనుక నీకు తప్పకుండా అర్థమవుతుంది. జీవితంలో ఒక వ్యక్తిని ఎంతగానో ఇష్టపడ్డావు. జీవితమే ఆ వ్యక్తి అని కూడా అనుకున్నావు. ఆ జీవితం దూరమైందని ఎంతగానో బాధపడిపోయావు. నిద్ర తిండి లేకుండా ఆ వ్యక్తి కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూసావు. ఎవరికి తెలిసినా తెలియకపోయినా నాకు తెలుసు, నీ జీవితంలో సంతోషంగా జరగాల్సిన సమయంలో ఎన్నో కారణాల వల్ల మీ ఇద్దరి మధ్య బాధే మిగిలిపోయింది. ఇది కాల నియమమని అర్థం చేసుకో తల్లి. నీవేంటో నీ విలువేంటో వారికి తెలిసి వచ్చేలా చేసింది. నీ ఎన్నో రోజుల కోరిక ఇప్పుడు తీరబోతోంది. ఇది ఇప్పుడు తీరబోతోంది. అది కూడా నీ దుర్గమ్మకు ఎంతో ఇష్టమైనటువంటి శుక్రవారం రోజు నీ జీవితంలో అద్భుతం జరగబోతోంది. ఇదంతా కూడా నీకు ఆ రోజునే అర్థమవుతుంది. నా జీవితం ఇంతే అని సరిపెట్టుకున్న సమయంలో నీకు కావాల్సిన వ్యక్తిని నీ వద్దకు చేరుస్తాను. ఇక్కడి నుంచి కష్టంగా వచ్చే కన్నీరు నీకు రాకూడదు. కేవలం ఆనందపు కన్నీరు మాత్రమే రావాలి. ఆనందం ఇవ్వటానికి ఇంతకాలం కష్టాలిచ్చావమ్మా అంటూ నువ్వు మనసులో సందేహించవద్దు తల్లి. ఎవరు నిన్ను వదిలేసినా ఈ తల్లి నీ దుర్గమ్మ ఎప్పటికీ నిన్ను విడిచిపెట్టదు, ఏమాత్రం వదిలిపెట్టదు. ఎందుకంటే నువ్వు నా బిడ్డవి. నేను నీ మీద పూర్తి నమ్మకం ఉంచిన నా భక్తురాలివి. నా భక్తుని ఆశ నేను నెరవేరుస్తాను. నీ జీవితం ఎంత చక్కగా సాగుతుంది అంటే నీ బంధానికి విలువిచ్చి ఓపికగా ఉన్నావుంటే ఆ బంధం తోడుగా నీడగా నీకు ఉండే అవకాశం తప్పకుండా నేను కల్పిస్తాను. అనవసరంగా కోపడి దూరం చేసుకున్నానని బాధపడకు. చెప్పాను కదా, నీకు ఇష్టమైన వారిని నీ దగ్గరికి చేరుస్తాను. అది నీ దగ్గరికి వచ్చిన వారితో సంతోషంగా ఉండు. నీకు కోపం ఎక్కువని నాకు తెలుసు. నీకు కోపం వచ్చినప్పుడు నిన్ను శాంతి పరచడానికి నీ దుర్గమ్మ తోడుగా ఉంది కదా. భయం ఎందుకు తల్లి, ఆనందంగా ఉండు. అమ్మ ఏం చెబితే అది జరుగుతుంది. ఇప్పుడైతే ఈ పసుపు కుంకుమను తాకు. కుంకుమను తాకిన ఏ బిడ్డైతే ఉన్నారో శుక్రవారం రోజున నువ్వు ఊహించని శుభవార్త నీ తలుపు తట్టబోతోంది. అశ్రద్ధగా ఏ మాత్రం ఉండకు తల్లి. ఇప్పుడంతా కూడా నువ్వుగా లేవు. నీలో ఏదో చెప్పలేని బాధ దిగులుగా ఉంది. ఆ బాధ ఎందుకు? ఆ బాధ నిన్ను నలిపేస్తోంది. వెంటనే నువ్వు మోసపోతూనే ఉన్నావు. ఇతరులు నిన్ను మోసం చేస్తున్నారని ఏదో తెలియని దిగులుతో బాధపడిపోతూ సమయాన్ని గడిపేస్తున్నావు కదా. నీ యొక్క మనసు నాకు తెలుసు. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో కూడా నీకు అర్థం కావటం లేదు. అందరి మీద కూడా సందేహపడుతున్నావు. ఎందుకంటే నీ మనసు అంతలా భయపడిపోయింది. ఇంకా చెప్పాలి అంటే నీ జీవితానికి సంబంధించిన నమ్మకం కూడా నీకు ఇంకా రాలేదు. నేను నీ దుర్గమ్మని. ఒక్కసారి నాతో మాట్లాడు తల్లి. నీ మనసులో ఉన్న బాధలన్నీ నేను పటాపంచలు చేస్తాను. ఏదేదో ఆలోచనతో ఉన్నావు కదా, అన్నింటినీ కూడా నాతో పంచుకో. ఈ యొక్క బంధం అనేది సరైన సమయంలో సమాధానంగా నీకు అందుతుంది. ఇలా ఇవ్వటానికి నేను సిద్ధంగా ఉన్నాను. నువ్వు నా దగ్గర కోరిన కోరికలన్నీ నేను నెరవేరుస్తాను అని వాగ్దానం ఇస్తున్నాను. నీకు ప్రమాణం చేస్తున్నాను. నా మాటలో నీకు కొంచెం అనుమానం కూడా ఉంది కదా తల్లి. అనుమానం పక్కన పెట్టు. ఇప్పుడే చేసి పెట్టే తల్లి, ఈ అమ్మను శరణాగతి కోరు. ఆ తర్వాత నేను చేయాల్సింది నీకు చేస్తాను. నీకు నా మీద పూర్తి నమ్మకం ఉంది కదా, నమ్మకంతో ఉన్నావు కదా, అది చాలు. నువ్వు అడిగింది ఏంటో నేను నీకు ఇవ్వటానికి ఎప్పుడూ కూడా సిద్ధంగానే ఉంటాను. ఒక్కొక్కసారి నీకు నాకు వాగ్వాదం కూడా జరుగుతూనే ఉంటుంది. నేను అడిగింది నువ్వు ఎప్పుడూ ఇవ్వలేదమ్మా, నేను కోరింది ఎప్పుడూ కూడా నువ్వు తీర్చలేదు, ఎందుకు ఇన్ని కష్టాలు పెడుతున్నావు అంటూ నాతో వాగ్వాదం చేస్తూనే ఉన్నావు. నీకు నాకు ఇలా వాగ్వాదాలు జరుగుతూనే ఉన్నాయి. అయినా కూడా నేనే కొంచెం తగ్గి నీ దారిలోకి వస్తున్న తల్లిని కదా. నీకు మాట ఇచ్చినట్లుగానే నేను నెరవేరుస్తాను. నాకు నా బిడ్డ సంతోషమే ముఖ్యం. నువ్వు తప్పు చేశావో లేదో, పాపం చేశావో లేదో నాకు తెలియదు, కానీ నువ్వు సంతోషంగా ఉండటమే నాకు ఇష్టం. సంతోషంగా ఎవరైతే నా నామాన్ని ప్రత్యక్షంగా ప్రతి క్షణం స్మరిస్తూ ఉంటారో వారు నా పాదాల వద్ద శరణాగతి పొందినట్లే. అప్పటి నుంచి నువ్వు నా ఒడిలో ఉంటావు అని గుర్తించుకో. నా నామాన్ని స్మరించిన వారి పేరుని నేను నా గుండెలో భద్రపరుచుకుంటాను తల్లి. వారిపై వ్యతిరేక భావాన్ని తుడిచివేస్తాను. పరిశుద్ధమైన మనసుతో నిన్ను ఉంచుతాను. నువ్వు నా బిడ్డవి. నీకు అన్నింట్లో కూడా ముందుగా నేను నీకు తోడు ఉంటాను. ఇందులో ఎటువంటి సందేహము కూడా లేదు, ఎటువంటి మార్పు లేదు. ఇదంతా నా బాధ్యత.
అది అన్నింట్లో కూడా నీకు నేను సహాయం చేస్తాను. ఇది నా మాటగా నీకు ఇస్తున్నాను. నా మాట నిలబెట్టేందుకు నేను ఈ పనులు ప్రారంభించాను. కానీ వాటిని నువ్వే గమనించట్లేదు. ఎందుకో తెలుసా? నీటిని కదపకుండా ఉన్నప్పుడు వాటిలో మలినాలు కూడా తేటమై నీళ్లు పైకి తేలుతాయి తల్లి. అలాగే జీవితంలో కూడా సమస్యలు వచ్చినప్పుడు ప్రశాంతంగా ఉండాలి. అప్పుడే సమస్య అనే మలినం తానంతట తానే కిందికి వెళ్ళిపోయి నీకు మంచి నీరు కనిపిస్తుంది. సమస్యని భూతద్దంలో పెట్టి చూసినంతసేపు కూడా సమస్య పెద్దగానే కనిపిస్తుంది. అదే సమస్యని భూతద్దంలో పెట్టి చూడటం మానేవేయగానే ఆ సమస్య మటుమాయమైపోతుంది. నువ్వు సమస్యని ఒక భూతద్దంలా చూడకు, దాన్ని భూతద్దం పెట్టి చూడకు. అలా చూస్తే నీకు అన్నీ కూడా సమస్యలే. అందువల్ల నీళ్లు తేటగా కాకుండా మలినంగానే కనిపిస్తాయి. కాబట్టి సంతోషంగా ఉండు. నేను చెప్పినట్టు ఆనందంగానే ఉంటాను అని నువ్వు నాకు మాట ఇవ్వు. నీ చుట్టూ ఎన్నో మంచి విషయాలు ఉన్నాయి. పువ్వులు చూడు ఎంత అందంగా పూస్తూ ఉంటాయో, వాటిని చూడు మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుందో. ఒక్కసారి ఆ పళ్ళు చూడు ఎంత తాజాగా ఉంటాయో. వీటన్నింటిని చూసినప్పుడు నీ మనసు ఏమనిపిస్తుంది? ఆహ్లాదంగా అనిపిస్తుంది. అలా ఎప్పుడూ కూడా నీ మనసుని ఆహ్లాదంగానే ఆనందంగానే ఉంచుకో తల్లి. ఇప్పుడు మనసులోకి కోపాన్ని రానివ్వకు, అసూయను రానివ్వకు, ఎదుటి వారిని నిందించటం మానుకో. ఎందుకంటే ఇప్పుడు వారి తప్పు వారు తెలుసుకుని, వారి పొరపాటు వాళ్ళు తెలుసుకుని సరిదిద్దుకోవాలని నీ దగ్గరికి వస్తున్న సమయం. నీ దుర్గమ్మ మీ ఇద్దరిని కలపాలని కంకణం కట్టుకున్న సమయం. ఈ సమయంలో మళ్ళీ నువ్వు కోపంతో కొండెక్కి కూర్చుంటే మళ్ళీ కూడా ఆ బంధం మునుపటి స్థితికే వెళ్ళిపోతుంది. నిజంగా నీ బంధం నీకు దగ్గర అవ్వాలి అని నువ్వు కోరుకుంటే చాలా ఓపిక అవసరం, సహనం అవసరం, కోపం తగ్గించుకోవటం అవసరం, ప్రశాంతంగా ఉండటం అవసరం. ఒకవేళ తప్పు నీ వైపు ఉందో తన వైపు ఉందో తెలుసుకొని అర్థం చేసుకొని, తప్పు తన వైపే ఉన్నా నువ్వే ఒక్క మాట క్షమాపణ కోరేసాయి. అప్పుడు ఆ వ్యక్తిలో పశ్చాత్తాపం కలుగుతుంది. ఇద్దరు ఒక్కటవుతారు. మీ ఇద్దరిని ఒకటి చేసే బాధ్యత నాది. నీ బంధం మళ్ళీ నీతో విడిపోకుండా జీవితాంతం నీతో ఉండేటట్టు కాపాడే ఒక బాధ్యత కూడా నీ దుర్గమ్మదే అంటూ ఈరోజు దుర్గమ్మ ఒక అద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చారండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు దుర్గమ్మ మరొక అద్భుతమైన సందేశంతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు.